హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఈఏపీ సెట్ ఎంసెట్ 2024కి సంబంధించిన కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఏ విధంగా చెక్ చేసుకోవాలి అండ్ క్యాండిడేట్ లిస్ట్ అంతా కూడా ఏ విధంగా చూపిస్తుంది డీటెయిల్గా మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోతూ. అయితే మనకి ఏపీ ఈఏపీ సెట్ 2024కి సంబంధించి ఫేజ్ 1 సీట్ ఆల్రెడీ మనకి రిలీజ్ చేసేసారు. అండ్ మీకు ఏ కాలేజీలో సీట్ అలాట్ అయింది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అయితే మనకి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లింక్ కూడా మనకి ప్రజెంట్ అయితే రిలీజ్ చేసేసారు ఆఫీషియల్ వెబ్సైట్లో. ఇక్కడే మనకి ఫామ్స్ కిందన కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఈ లింక్ని మీరు ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత కాలేజ్ వైజ్ అలాట్మెంట్ దగ్గర మన కాలేజీ నేమ్స్ అన్నీ కూడా చూపిస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం అన్ని కాలేజెస్ అన్నీ కూడా మనకి ఇంటర్ఫేస్ అయితే అవుతాయి. మీరు ఏ కాలేజ్లో చెక్ చేయాలనుకుంటున్నారో డేటాని చెక్ చేసుకోవచ్చు, లేదా మీకు వచ్చిన కాలేజ్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాలేజ్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. సిఆర్సివి రామన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇది ఏదైతే ఉందో ఇక్కడ కోర్స్ నేమ్ దగ్గర నేను కంప్యూటర్ సైన్స్ ఒక సిఎస్సికి సంబంధించి సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్. ఇప్పుడు చూసుకోవచ్చు ఆ యొక్క లిస్ట్ అంతా కూడా మనకి ఇంటర్ఫేస్ అవుతుంది. అక్కడ ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది అండ్ ఎవరెవరికి వచ్చాయి అండ్ వాళ్ళకి ఏ కేటగిరీలో సీట్ అలాట్ అయింది అండ్ రీజన్ ఏంటి అండ్ అలాటెడ్ సీట్ కేటగిరీ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఎస్సీ జనరల్, యూఆర్ అండ్ ఓసీపీ, పీడబ్ల్యూ అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ గర్ల్స్ కోటాలో సీట్ అలాట్ అయింది. ఎస్సీ గర్ల్స్ కోటా ఎస్వీయూ రీజన్లో అలాట్ అయింది. ఈడియా ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఓసీ క్యాండిడేట్స్లో జనరల్లో సీట్ అలాట్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం మనకి ఇక్కడ పేజ్ అనేది కూడా ఏ పేజ్లో అలాట్ అయింది, ఫస్ట్ పేజా అనేది క్లియర్గా ఉంటుంది. ఇక్కడ వాళ్ళ క్యాస్ట్ ఏంటి మొత్తం కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు వేరే కాలేజ్ చెక్ చేయాలనుకుంటే ఇక్కడ కాలేజ్ మీరు సెలెక్ట్ చేసుకొని కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడ మనకి అన్ని కాలేజెస్ కూడా మనకి చూపిస్తాయి అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తున్న అన్ని మనకి ఏపీలో ఉన్న కాలేజెస్ చూపిస్తాయి. ఇప్పుడు నేను గాయత్రి విద్యా పరిషత్ నేను చెక్ చేయాలనుకుంటున్నాను. కోర్స్ నేమ్ దగ్గర ఇక్కడ మనకి సిఎస్సి సెలెక్ట్ చేస్తున్నాను, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. టోటల్ ఇక్కడ చూసుకోవచ్చు ఎంతెంత ర్యాంక్ వాళ్ళకి సీట్లు అలాట్ అయ్యాయి అండ్ ఏ కేటగిరీలో సీట్ అలాట్ అయ్యాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఎంతమంది ఎంట్రీస్ అయ్యారు, 143 ఎంట్రీస్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా కాలేజ్ వైజ్ అలాట్మెంట్ చెక్ చేసేసుకోవచ్చు మీ అంతటికి మీరు మొబైల్లో కానీ పీసీలో కానీ. అండ్ ఎవరికైతే ఫేజ్ వల్ల సీట్ అలాట్ అయిందో గుర్తుపెట్టుకోండి, 17వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మీకు టైం అయితే ఉంది మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయడానికి. సో డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళకి చూపించి మీరు కాలేజీలో రిపోర్ట్ అయిపోవచ్చు. అండ్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన క్లాస్ వర్క్ అనేది కూడా 19th నుంచి స్టార్ట్ అవుతుందని ప్రొవైడ్ చేశారు. వెంటనే క్లాసులు స్టార్ట్ చేయరు, జస్ట్ మీకు బేసిక్స్ అయితే నేర్పిస్తారు. అవి అయితే మీకు ఫేజ్ 2 వరకు బేసిక్సే ఉంటాయి అనమాట. ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాలేజ్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.